ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ రోజు రాత్రి కూడా ఆనందంగా ఉన్నాం. ఉయ్యాల్లో పాప, నా పక్కన నువ్వు. నేను ఆతమర్చి నిద్రపోయి మనమంతా సంతోషంగా ఉంటున్నట్లు కమ్మని కల కంటున్నాను. తెల్లారి కళ్ళు తెరిచి చూస్తే ఆ కల పీడకలైపోయింది. ఆ రోజు రాత్రి నేను నిద్రపోకుండా ఉండుంటే బాగుండేది. ఆ రాత్రి నుంచి నేను నిద్రపోవట్లేదు, కళ్ళు మూయట్లేదు. కళ్ళు తెరిచి చూసి నువ్వు పాప లేరన్నా పీడకల కంటున్నాను. ఎందుకు బాగి, ఎందుకు నా నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిపోయావు? ఎందుకు నాకు మొహం చాటేస్తున్నావు? ఎందుకు బాగి నా నుంచి పారిపోతున్నావు? ఎందుకు? ఏంటి రాతోడు? సార్, మిస్ అమ్మ వాళ్ళు వచ్చిన బస్సు గురించి ఎంక్వైరీ చేశాను సార్. అది అరకు నుంచి బయలుదేరింది. మిస్ అమ్మ బుజ్జమ్మ అరకులోనే బస్సు ఎక్కారంట. మనం అరకు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మిస్ అమ్మ గురించి వివరాలు తెలుస్తాయి సార్. అవసరం లేదు రాతోడు. తన గురించి నేను తెలుసుకోవాల్సిన పని లేదు. అదేంటి సార్, మిస్ అమ్మని బుజ్జమ్మని మళ్ళీ మన ఇంటికి తీసుకొని రావాలి కదా. తనని నేను పంపించానా తిరిగి తీసుకురావడానికి? తనంతట తానే వెళ్ళిపోయింది. సార్, మిస్ అమ్మ ఏ కారణంతో వెళ్ళిపోయిందో మనకు తెలియదు కదా సార్. రాథోడ్, అంత పెద్ద కారణం ఏముంటుంది? ఏమన్నా నాతో చెప్పాలి కదా. సార్, మీతో చెప్పుకోలేని కారణం అయ్యి ఉంటుంది సార్. రాథోడ్, నాతో చెప్పుకోలేని కారణం ఉందంటే అది తనకి నాకు మధ్య దూరం ఉంది అని అర్థం. అందుకే తను నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయింది. లేదు సార్, మిస్ అమ్మకు మీరంటే ఎంతో ప్రేమ, గౌరవం. మీ పెళ్ళయ్యాక మీకు దగ్గరవ్వాలని మిస్ అమ్మ ఎంతలా ప్రయత్నించారో నాకు తెలుసు సార్. అలాంటిది మిస్ అమ్మ మిమ్మల్ని దూరం చేసుకుంటుందా? ఇప్పుడు దూరం చేసుకుంది కదా, 5 ఏళ్లగా దూరంగానే ఉంటుంది కదా. పోనీ నేనొక్కడిని అరకు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి వస్తాను సార్. నువ్వు కూడా ఎంక్వైరీ చెయ్యకు. సార్, రాథోడ్, ఇట్స్ మై ఆర్డర్. నాకు తెలియకుండా నువ్వు తన గురించి ఎంక్వైరీ చేశావో నా గురించి నీకు బాగా తెలుసు రాథోడ్. ఎవరిష్టానికి వాళ్ళని వదిలే. జస్ట్ లీవ్ దెమ్.
మనోహరి, అమరేంద్ర మంచి పని చేశాడు. బాగీ గురించి తను వెతకడమే కాదు, రాతోణ్ణి కూడా వెతకొద్దు అంటున్నాడు. అమర్ వెతక్కపోయినా, రాథోడ్ వెతక్కపోయినా మనం బాగీని వెతకాలి చంబా. ఎందుకు? మనం పెట్టిన భయంతో అది పారిపోయింది. ఈ 5 ఏళ్ళు అజ్ఞాతంలో ఉంది. అంతవరకు బానే ఉంది. కానీ 7 ఏళ్ల గడువులో ఇంకా 2 ఏళ్లు మిగిలుండగానే అది తిరిగొచ్చింది. ఏ ధైర్యంతో తిరిగొచ్చిందో దాన్ని నడిపిస్తున్న ధైర్యం ఏంటో నాకు తెలియాలి. ఆ పిల్లతో మనకి ప్రాణగండమని చెప్పావా? దాని అడుగు మళ్ళీ ఈ ఇంట్లో పడకూడదు. బాగీ తిరిగి ఈ ఇంటికి రాకూడదు. వచ్చేదే అయితే బాగీ ఈ పాటికి ఇంటికొచ్చేది కదా. తను ఎటో వెళ్ళిందని రాతోడు చెప్పాడు కదా. ఒకవేళ బాగీ బిడ్డతో ఇంటికొచ్చినా అమరేంద్ర రానిచ్చేలా లేడు కదా. పిచ్చి చంబా, నువ్వు అమర్లో పైకి కనిపించే కఠినత్వమే చూస్తున్నావు. కానీ తన మనసులో అరుంధతి పైన, బాగీ పైన, ఆ బిడ్డ పైన ఎంత ప్రేముందో నీకు తెలీదు. నాకు తెలుసు. వాళ్ళు రానంత వరకే అమర్ రాయిలా ఉంటాడు. వాళ్ళు వచ్చాక వెన్నెలా కరిగిపోతాడు. అందుకే మనం వాళ్ళ గురించి తెలుసుకొని ఇక్కడికి రాకముందే వాళ్ళని మట్టు పెట్టాలి. అర్థమైంది మనోహరి. కానీ ఇంత పెద్ద సిటీలో వాళ్ళు ఎక్కడున్నారని తెలుసుకోగలం, ఎక్కడున్నారని వెతుకుతాం. మనం వెతకాల్సిన పనిలేదు. అందుకు వేరే దారుంది. అదేంటో చెప్తాను, పద. బుజ్జమ్మా, ఒక చోట కుదురుగా ఉండి తిను. అవన్నీ నేను సర్దుతాను. మమ్మీ, ఇది నా పని. నా పని నేనే చేసుకోవాలి. ఇలా తిరుగుతూ తింటే ఒంటికి పట్టదు. ఏం కాదు, ఈటింగ్ వాకింగ్ రెండు ఒకేసారి కంప్లీట్ అవుతాయి. నువ్వు పేరుకే మా అక్కవే, కానీ నీకన్నీ ఆయన లక్షణాలే వచ్చాయి. ఈటింగ్ వాకింగ్ రెండు ఒకేసారి కంప్లీట్ అవుతాయి. నువ్వు పేరుకే మా అక్కవే, కానీ నీకన్నీ ఆయన లక్షణాలే వచ్చాయి. నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు కూడా ఆయన నాతో ఇలానే ఎక్సర్సైజులు చేయించేవారు. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. మమ్మీ, నన్నెవరో తలుచుకుంటున్నారు. అయ్యో, ఇంకెవరు? మీ నాన్న, మీ అక్క వాళ్ళు, మీ అన్నయ్య వాళ్ళే తలుచుకుంటూ ఉంటారు.